ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అసలు ఏమైనా మ్యాచ్ నిజంగా జరిగింది. అసలు బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడితేనే ఈ విధంగా ఉంటే రేపు పొద్దుగల ఆడబోయే పాకిస్తాన్ తో ఆడితే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించుకోండి భయ్య. ఏ రేంజో కాదు, బ్లాక్ బస్టర్ ఉంటది అంతే. బ్లాక్ బస్టరా? అసలు ఇండియా వాళ్ళు పాకిస్తాన్ బౌలర్స్ ని కొడతా ఉంటే పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరూ స్టేడియం లో ఉన్న వాళ్ళందరూ తెల్ల మొక్కలు వేసుకొని చూస్తారు చూడు, దాన్ని బ్లాక్ బస్టర్ అన్నారు, వైట్ బస్టర్ అనాలి భయ్యా మనం అందరము. అట్లుంటది మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. మరి 23rd ఉంది. దానికంటే ముందు ఇవాళ ఇంకో మ్యాచ్ కూడా ఉన్నది, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది. దాని గురించి కొంచెం టచ్ చేద్దాం ప్రివ్యూ. మరి ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో చాలా జరిగినాయి. ఏం జరిగినాయి? ఎక్సలెన్స్ ప్లస్ ఫ్రస్ట్రేషన్. అసలు ఫ్రస్ట్రేషన్ కి అసలు మ్యాచ్ మొత్తం చూస్తామంటే మొత్తం ఫ్రస్ట్రేషన్ భయ్య, అండ్ ఎక్సలెన్స్ కూడా ఉన్నది. మరి దీని గురించి మాట్లాడుకోవాలి కదా, ఫుల్ డీటెయిల్స్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కటి భయ్య, మనల్ని మన జీవితంలో అందరూ లైక్ చేయాలని లేదు కదా, కనీసం మీరు ఎక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఊర్లో మీరు షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో మీకు రావాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. నిజంగా అసలు బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నది భయ్య. అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు అని చెప్పేసి. కానీ బ్యాటింగ్ తీసుకుని మరి ఎంత రన్స్ కొడతారు అనుకున్నాం. కానీ వాళ్ళు వచ్చిన వెంటనే టకీ మని వికెట్లు అయితే పోయినాయి భయ్య. 5 వికెట్లు పోయినాయి. 35 రన్స్ కి 5 వికెట్లు పోయినాయి. అక్కడ నుంచి మరి 100 రన్స్ కొట్టి కూడా 100 రన్స్ కూడా కొడతారా అని అనుకున్నాం. కానీ 100 రన్స్ లోపే ఆల్అౌట్ అయిపోతారు అనుకున్నాం. కానీ ఒక్కడి అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్ లో మాత్రం ఫస్ట్ 2 వికెట్లు పోయిన తర్వాత ఒక మిస్టేక్ అయితే చేసిండు రోహిత్ శర్మ. ఆ మిస్టేక్ ఏందనంటే, తర్వాత బాల్ కూడా హ్యాట్రిక్, నిజంగా అక్షర్ పటేల్ కి హ్యాట్రిక్ వచ్చే అవకాశం ఉండే భయ్య. ఎందుకంటే ఇలాంటి పెద్ద టోర్నమెంట్లలో హ్యాట్రిక్ రావడం అనేది నిజంగా చాలా పెద్ద రికార్డు. అలాంటిది అక్షర్ పటేల్ నిజంగా ఆ రికార్డ్ అనేది మిస్ అయిపోయింది భయ్య. నిజంగా అదృష్టం అనేది లేకపోయింది అక్షర్ పటేల్ కి. కానీ రోహిత్ శర్మ కూడా ఎంతో ఫస్ట్రేట్ అయ్యిండు. క్యాచ్ పట్టలేకపోయింది. క్యాచ్ మిస్ అయిన తర్వాత గ్రౌండ్ కి ఇట్లా వేసి ఇట్లా కొడతా ఉంటాడు చూడు, అప్పుడు మన చూసిన ఇండియన్ ఫ్యాన్స్ అందరికి నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే అక్షర్ పటేల్ కి హ్యాట్రిక్ మిస్ అయింది. కానీ అక్కడనే చూడు మ్యాచ్ మొత్తం టర్న్ అయింది. ఎప్పుడైతే జేకర్ అలీ 1 or 2 రన్స్ మీద ఆ క్యాచ్ అయితే ఇచ్చిండో, ఆ క్యాచ్ అయితే రోహిత్ శర్మ మిస్ చేసిండో. కానీ మిస్టేక్స్ అనేది పార్ట్ ఆఫ్ ది గేమ్ భయ్య. మిస్టేక్స్ ఎవరు కావాలని చెయ్యరు. ఎప్పుడైతే అక్కడ మిస్టేక్ చేసిండో రోహిత్ శర్మ, ఎప్పుడైతే క్యాచ్ డ్రాప్ చేసిండో, జేకర్ అలీ 1 or 2 రన్స్ ఉండే. అప్పటి నుంచి చూడు భయ్య 35 for 5 వికెట్స్ ఉండే. అక్కడి నుంచి ఎందుకు పోయింది 150+ పార్ట్నర్షిప్ జేకర్ అలీ అండ్ హీడాయ్ వీళ్ళిద్దరి మధ్యలో. జేకర్ అలీ 68 రన్స్ చేసిండు భయ్య. బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది బంగ్లాదేశ్ వీళ్ళిద్దరు, హీడాయ్ అండ్ జేకర్ అలీ. 68 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. దాని తర్వాత హీడాయ్ అయితే సెంచరీ చేసిండు భయ్య. ఇండియా లాంటి టీం పైన సెంచరీ చేసిందంటే నిజంగా చాలా అప్రిషియేషన్ చేయాలి. వాళ్ళిద్దరు అయితే 150+ పార్ట్నర్షిప్ అంటే అది మామూలు విషయం కాదు. ఇండియా లాంటి బౌలింగ్ లైనప్ పైన అంత సిచ్యువేషన్ లో, అంత ప్రెజర్ సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరు లాస్ట్ వరకు ఆడి 150+ పార్ట్నర్షిప్ రన్స్ చేయడం అనేది నిజంగా చాలా ఈజీ కాదు. అది చాలా టఫ్ అది ఇండియన్ లాంటి ప్లేయర్ పైన. అందుకే టాప్ 8 లో ఉన్నారు భయ్య. టాప్ 8 లోకి ఎందుకు అసిస్ట్ టోర్నమెంట్ చేస్తారంటే ఇందుకే అన్నమాట. టాప్ 8 టీమ్ లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి టీమ్స్ ఉండడం అనేది నిజంగా గ్రేట్. వెస్ట్ ఇండీస్ లాంటి టీం లేదు టాప్ 8 లో. వీళ్ళు ఉన్నారంటే ఇందుకే వాళ్ళు ప్రూవ్ చేసారు నిన్నటి మ్యాచ్ లో మాత్రం. ఓవరాల్ గా వాళ్ళు చూసుకుంటే 228 రన్స్ అయితే చేసారు భయ్య. ఆల్మోస్ట్ 100 రన్స్ కూడా చేయాలనుకున్న మ్యాచ్ లో 228 రన్స్ చేసారంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళిద్దరే మనకు బంగ్లాదేశ్ నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళిద్దరే భయ్య. ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు? మిగతా వాళ్ళు అంతా టకీ అర్థమైంది కదా, టకీ అని అవుట్ అయిపోయారు. మనోళ్ళు ఏం తక్కువ తినలేరు కదా. మనోళ్ళు కూడా వేస్తే టకీ మీద వికెట్లు పోయినాయి. మరి మన దాని నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎవరిది భయ్య అంటే, అవును భయ్యో ఒకటి మర్చిపోయినా. ఏం మర్చిపోయినా? దీనికంటే ముందు ప్లేయింగ్ 11 లో చిన్న మార్పులు అయితే జరిగినాయి భయ్య. మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిన ఏంది, హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ లో ఆడతాడు అని చెప్పేసి. కానీ హర్షదీప్ సింగ్ అయితే ఆడలేడు. హర్షిత్ రాణానే తీసుకొచ్చిండు. మరి గౌతమ్ గంభీర్కి ఏమనిపించిందో మనకే తెలియదు. మరి కేకేఆర్ లో ఆడతాడు హర్షిత్ రాణా అని చెప్పేసి అనుకుంటా, లేకపోతే ఎట్లా అనుకుంటా, అది నాకే తెలియదు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. హర్షిత్ రాణా అయితే ఆడిండు, మరి హర్షదీప్ సింగ్ అయితే ఆడలేడు. మరి హర్షదీప్ సింగ్ కి అంత ఇష్టం చూపిస్తలేడే మరి గౌతమ్ గంభీర్.
అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో అయినా కనీసం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఆడాలి, లేకపోతే కష్టమైపోతుంది కాబట్టి. అండ్ ఎక్కడైతే స్టాప్ చేసిరో మొహమ్మద్ షమి, ఎక్కడైతే స్టాప్ చేసిండో 2023 లో ఎట్లయితే బౌలింగ్ చేసిండో, మళ్ళీ ఇలాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లు వచ్చినప్పుడు నిజంగా ఇలాంటి బౌలింగ్ వేయడం నిజంగా మొహమ్మద్ షమితోనే సాధ్యమవుతుంది. 5 వికెట్ హాల్, 5 వికెట్లు తీసుకుంటూ బంగ్లాదేశ్ పైన అంటే మళ్ళీ ఫామ్ లోకి వచ్చిండో. ఎప్పుడైతే మొహమ్మద్ షమి ఫామ్ లోకి వచ్చిండో ఇండియా ఈ లెవెల్లో ఉంటది. ఎందుకంటే అక్కడ జాస్ప్రీత్ బుమ్రా కూడా లేడు కాబట్టి, జాస్ప్రీత్ బుమ్రా లేని లోటు మొహమ్మద్ షమి మాత్రమే తీయగలుగుతాడు. షమి నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఇలాంటి బౌలింగ్ 5 వికెట్లు తీయడం అనేది ఒక మ్యాచ్ లో అది చాలా అరుదైన రికార్డు. ప్రతి మ్యాచ్ లో జరిగేది అలాంటిది, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది అంతే. అలాంటిది మొహమ్మద్ షమికి ఈ మ్యాచ్ లో జరిగింది. 5 వికెట్లు తీయడం నిజంగా ఎంతో బూస్ట్ ఇస్తుంది. జబర్దస్త్ చేస్తాడు. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో మాత్రం హైలైట్ ఉంటది. బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు తెలిసి మొహమ్మద్ షమి, నాకు తెలిసింది భయ్య, మీకు తెలిసి కూడా మొహమ్మద్ షమే. అండ్ మిగతా బౌలర్లు బాపు నువ్వు తోపు అన్నట్టు నిజంగా అక్షర్ పటేల్ కూడా ఆ ఓవర్ లో మాత్రం 3 వికెట్లు నిజంగా హ్యాట్రిక్ వస్తుండే, కానీ 2 వికెట్లు అయితే వచ్చినాయి. మ్యాచ్ మొత్తం టర్న్ చేస్తాడేమో అనుకున్నాం, కానీ బంగ్లాదేశ్ లో టర్న్ చేసి పడేసి. ఎక్సలెన్స్ బ్యాటింగ్ ఫ్రమ్ ది బంగ్లాదేశ్. కానీ మన ఇండియన్ ఫ్యాన్స్ అందరికి ఫస్ట్రేషన్. మ్యాచ్ అయితే మంచిగానే సాగింది. 228 రన్స్ వాళ్ళు చేసిరు. దాని తర్వాత వచ్చిన ఇండియా బ్యాటింగ్ అయితే నిజంగా శుభం రోయ్ అన్నట్టు శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ అయితే మంచి ఆరంభం అయితే ఇచ్చారు భయ్య, మంచిగా ఆడిరు. కానీ ఇక్కడ మన నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ అయితే సెంచరీ చేసిండు. నిజంగా నీ ఆటకు దండం భయ్య. ఏం ఆట భయ్య నాకు అర్థం కాదు. ప్రతి మ్యాచ్ లో కూడా ఇంత కన్సిస్టెన్సీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు ఎవరికి అర్థం కాని విషయం అది. అందుకే శుభ్మన్ గిల్ ఒక్కొక్క షాట్ కొడతా ఉంటే భయ్య నిజంగా ఫస్ట్ రోహిత్ శర్మ ఉన్నప్పుడు ఏదైతే ఇట్లా 6 కొట్టిండో నిజంగా ఫుల్ షాట్ మామూలుగా లేదు అది. అసలు రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంజాయ్ చేయాలా, లేకపోతే శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఎంజాయ్ చేయాలా, ఎవరు బ్యాటింగ్ ఎంజాయ్ చేయాలా నాకైతే అర్థం కాలేదు భయ్య. పిచ్చి దొబ్బింది అంతే, ప్రతి ఒక్కరు పిచ్చి దొబ్బొచ్చు. అట్లా షాట్స్ అయితే ఆడిండు శుభ్మన్ గిల్. మరిగా రోహిత్ శర్మ కూడా మంచి ఆరంభం ఇచ్చిండు, 40+ రన్స్ చేసిండు. దాని తర్వాత ఎక్కడి చూడండి భయ్య, అక్షర్ పటేల్ ని మరి ఎందుకు ఫస్ట్ తీసుకొచ్చిండు, మరి కేఎల్ రాహుల్ ని ఎందుకు లాస్ట్ తీసుకొచ్చిండు. కేఎల్ రాహుల్ మనసులో ఏముంటది అంటే, నన్ను ఎప్పుడో 50-60 రన్నులు 70 రన్నులు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది నాకు ఛాన్స్, బ్యాటింగ్ ఛాన్స్ అని చెప్పేసి కేఎల్ రాహుల్ మనసులో ఉండొచ్చు. కేఎల్ రాహుల్ మనసులో ఏంది, మా మనసులో అదే ఉన్నది. పాపం కేఎల్ రాహుల్ కి 50, 60, 70 రన్స్ ఉన్నప్పుడే బ్యాటింగ్ ఛాన్స్ అయితే వస్తుంది భయ్య. ఫస్ట్ అయితే అక్షర్ పటేల్ ని దించారు, దాని తర్వాత మళ్ళీ కేఎల్ రాహుల్ వచ్చిండు. అప్పుడు వచ్చినా గానీ తగ్గేదిలే అన్నట్టు అయితే కేఎల్ రాహుల్ ఆడిండు. ఆల్మోస్ట్ ఎంత చేసిండు, 40+ రన్స్ చేసిండు. లాస్ట్ బాల్ 6 కొట్టి అయితే మ్యాచ్ అయితే మనలకైతే విజయం అయితే అందించింది భయ్య. కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ వీళ్ళు ముగ్గురు అయితే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మన నుంచి. బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు మొహమ్మద్ షమి అండ్ రోహిత్ శర్మ ఒక్క మిస్టేక్ చేసిండు. ఆ మిస్టేక్స్ అయితే మనం నెక్స్ట్ మ్యాచ్ లో కాకుండా చూసుకోవాలి. క్యాచ్ డ్రాప్ అస్సలు చేయొద్దు, ఎందుకంటే ఎంత టఫ్ క్యాచ్ అయినా మనం తీసుకుంటేనే మ్యాచ్లు అయితే విన్ అవ్వగలుగుతాం ఇలాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లలో. ఒక్కసారి చూసారు కదా జయకర్ అలీ క్యాచ్ మిస్ అయినందుకు 68 రన్స్ చేసిండు, 150+ పార్ట్నర్షిప్ అయితే చేసిండు. అది అక్కడ జరిగింది. ఓవరాల్ గా అయితే మరి వాళ్ళ నుంచి బెస్ట్ బౌలింగ్ ఎవరు తెలియదు అంత. మనోళ్ళు మరి ఎందుకంత ఆచితూచి ఆడిరో తెలియదు, కానీ 46 ఓవర్స్ కూడా ఆడిరు భయ్య. అందుకే ఫ్రస్ట్రేషన్ మనకు. ఫస్ట్ మ్యాచ్ లో ఎక్సలెన్స్ ఉన్నది, ఎక్సలెన్స్ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ ఉన్నది, కానీ ఫ్రస్ట్రేషన్ ఇండియన్ బౌలర్స్ అందరికి, ఇండియన్ ఫ్యాన్స్ అందరికి. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సేమ్ అంతే, 6లు 4లు ఎప్పుడో వస్తున్నాయి, అమావాస్య పుణ్యానికి అన్నట్టు వస్తున్నాయి. కాబట్టి మనకు ఫ్రస్ట్రేషన్, ఎక్సలెన్స్ బ్యాటింగ్ అయితే జరిగింది. ఓవరాల్ గా మనమైతే విన్ అయిన మ్యాచ్ అయితే. కానీ 46 ఓవర్స్ వరకు తీసుకొచ్చి 228 రన్స్ అంటే మరి అంత మెల్లగా ఎందుకు ఆడారో మనకే తెలియదు. ఓవరాల్ గా అయితే ఇండియా అయితే విన్ అయింది, మంచి విజయంతో అయితే సాధించి ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసింది. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మామూలుగా ఉండదు. ఇంకా అందరు రాసి పెట్టుకుని ఏ పనులున్నా అందరు బంద్ పెట్టుకొని టీవీలోకి అయితే అదుకోబర్రి. అండ్ ఇంకోటి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, దీని గురించి చెప్పుకోవాలి కదా. మరి ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉన్నది, మరి మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది తెలుసా? లాహోర్. ఆ లాహోర్ ఏంది భయ్య, లాహోర్ మాకు తెలియదు దాని గురించి, పిచ్చి గురించి ఒకసారి చెప్పానంటే, లాహోర్ లో ఫుల్ ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ భయ్య. ఎవరు పడితే వాళ్ళు ఫామ్ లో లేని వాళ్ళు కూడా ఫామ్ లోకి రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆడిపోయినాక ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోతుంది పాకిస్తాన్ పిచ్చులు అంట. వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్, పాకిస్తాన్ కొడుకులు ఏం చేస్తారో ఎప్పుడు ఏం చేస్తారో ఎవరు తెలియదు అన్నట్టు. అక్కడ పిచ్చులు కూడా ఎప్పుడు ఏమవుతుందో ఏం అర్థం అయితే లేదు.
అక్కడైతే ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అయితే ఉన్నది, మంచి రన్స్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ 600+ బోత్ ఇన్నింగ్స్ కలుపుకుంటే మాత్రం 600+ రన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి నాకు తెలిసి కొంచెం ఫేవరబుల్ గా ఉన్నది ఎవరైనా అంటే సౌత్ ఆఫ్రికా. ఎందుకనంటే వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు అండ్ WTC ఫైనల్ కూడా వాళ్ళు చేరుకున్నారు అండ్ లాస్ట్ ఓడిఐలు కూడా మంచిగా ఆడిర్రు. అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ లో జరిగినప్పుడు పాకిస్తాన్ లో ఎట్లా వేసిర్రో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ని బాగుమని అందరూ తెలుసు. కాబట్టి వాళ్ళు మంచి కసి మీద ఆడదామని చెప్పేసి ఉంటారు. ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ IPL ఇలాంటి వీడియోస్ అన్ని మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఛానల్ ని. చెప్పినా కదా, యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మన జీవితంలో మనల్ని అందరినీ లైక్ చేయాలని లేదు భయ్య, కనీసం మీరు ఇక్కడైనా లైక్ చేయండి.